జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఇటు పులివెందుల ఒంటిమిట్టలో టెన్షన్ వాతావరణం కల్పిస్తోంది. అయితే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, పోలింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అంటే కడప ఎస్పీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ బూతుల వద్దకు స్వయంగా వెళ్లి ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పోలింగ్ సర్లు ఎలా జరుగుతుంది, ఎక్కడైనా ఎలా ఘటనలు జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఉదయం 7 నుంచి పోలింగ్ జరుగుతున్న పరిస్థితి, మీకు ఏమైనా చిన్న చిన్న ఘటనలు జరిగిన మీ దృష్టికి వచ్చాయా? ఇప్పటివరకు అయితే ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ఇది లేదు. అన్నీ కూడా పర్సనల్గా విజిట్ చేస్తూ ఉన్నాము. వన్ బై వన్ విజిట్ చేస్తూ ఉన్నాము. రూట్ 1, రూట్ 2, రూట్ 3గా ఇవన్నీ డివైడ్ చేయడం జరిగింది. పులివెందుల్లో దాదాపు 10,601 ఓట్లు ఉన్నాయి. ఓటర్లందరికీ కూడా పోలీస్ సైడ్ నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ అందిస్తూ ఉన్నాము. చిన్నటువంటి మార్నింగ్ కొద్దిగా 2-3 గ్రామాల్లో 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళని క్లియర్ చేసి పంపించడం జరిగింది. అంతకు మించి ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటివరకు 20% పులివెందుల్లో, 14% ఒంటిమిట్లో మార్నింగ్ 9 గంటలకి జరిగినటువంటి రిపోర్ట్లు వచ్చింది. మళ్ళీ 11 గంటలకు సెకండ్ రిపోర్ట్ వస్తుంది. సార్, నల్లపరెడ్డిపల్లి, కొత్తపల్లి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ ఎలా ఉంది? ఇప్పటికి చాలామంది వైసీపీ వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నామని చెప్పిన పరిస్థితి. మరోవైపు అభ్యర్థి ఎవరైతేనో అభ్యర్థి హేమంత్ కూడా తన ఓటు వేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఓకే, హేమంత్ రెడ్డి మార్నింగ్ నుంచి మన పోలీసులు కూడా పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా 1+1 సెక్యూరిటీ కూడా అతనికి ఇవ్వడం జరిగింది, సిన్స్ హీఈస్ ఏ కంటెస్టింగ్ క్యాండిడేట్. అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు పోయారు, అయినా కూడా అతను రాలేదు. మేము ఏజెంట్కి భద్రత కల్పిస్తాము, ఇంకోటి చేస్తామన్నా కూడా అది ఇంకా అతని యొక్క పర్సనల్ ఇష్యూ. రెండోది నల్లపరెడ్డిపల్లి గ్రామంలో కావచ్చు, నల్లగుంట వారిపల్లి కావచ్చు, ఎర్రబల్లి, కొత్తపల్లిలో కావచ్చు, అన్ని చోట్ల కూడా పోలీస్ పికెటింగ్ ఉంది. చాలామంది పోలీసులు పెట్టాము. స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉన్నాయి, రూట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం క్లియర్ చేస్తూ ఉన్నాము. అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళ భూమిగా ఎక్కడికక్కడ మనం క్లియర్ చేస్తూ ఉన్నాం. మొత్తం టోటల్ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి? మొత్తం మీ జరిగిన పోలింగ్ బూత్లకు సంబంధించి ఎన్ని చెక్ పోస్టులు పెట్టారు? ఎంతమంది పోలీసులు ఉన్నారు? డిస్టిక్ బార్డర్లో 13 ఉన్నాయి. పులివెందుల మండలంలో ఒక 5 ఎక్స్ట్రా చెక్ పోస్టులు ఇంటర్నల్గా పెట్టడం జరిగింది. జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఒంటిమిట్లో ఇంకొక 5 ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. అదేవిధంగా టోటల్గా పులివెందుల్లో 500 పైచీలకు బందోబస్తు, ఒంటిమిట్లో ఒక 600 పైచీలకు బందోబస్తును ఏర్పాటు చేయడం. సరే, చివరిగా చెప్పండి, వైసీపీ నేతలు ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి. ఈ పోలీస్ పరంగా ఎలా జరుగుతుంది? పోలీస్ పరంగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ని మనం నిర్వర్తించడమే మనం చేస్తూ ఉన్నాం. అన్ని చోట్ల సఫిషియెంట్ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశాము. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పటివరకు బైండోగులకు సంబంధించి, అరెస్టులకు సంబంధించి ఎంతమంది చేశారు సార్? ఇటు బోత్ పార్టీస్ చేశారా, వన్ సైడ్? 2 పార్టీలు, మిగతా పార్టీలన్నీ కూడా కలిపి చేయడం జరిగింది. పులివెందులో ఇప్పటివరకు 300 వరకు బైండోవర్లు చేశాము. అదేవిధంగా ఒంటిమిట్టలో 450 వరకు దాదాపు పైగానే బైండోవర్ చేయడం జరిగింది. బోత్ పార్టీస్ ఉన్నారు? బోత్ పార్టీస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తాము ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగాయి, 2-3 చోట్ల ఉదయం చిన్న చెదురుమదురు ఘటనలు జరిగినట్లు సమాచారం వచ్చినప్పటికీ అవి కూడా వెంటనే సాల్వ్ అయ్యని చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైతే ఉన్నారో వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ కుమార్కి సంబంధించి తాను ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేశారని చెప్పి ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా శ్రీనివాస్, ఎన్టీవీ.